నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ సీజన్లో దొరికే మనకి ఉసిరికాయలతో పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వితిన్ 10 మినిట్స్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇక్కడ నేను వేరుశనగ నూనెతో చేస్తున్నానండి పులిహోర. మీరు కావాలంటే మామూలు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. వేరుశనగ నూనెతో ఏ పులిహోర చేసినా కూడా దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి మీరు మ్యాక్సిమం వేరుశనగ నూనెతో చేయడానికి ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మీరు ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఇలాగా మీరు గ్రైండ్ చేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఇంగువ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎన్నో పోషకాలు ఉంటాయండి ఈ ఉసిరికాయలో. కాబట్టి మనకి ఉసిరికాయలు దొరికినప్పుడు ఉసిరికాయ పప్పు, ఉసిరికాయ పులిహోర, అలా ఉసిరికాయ పచ్చడి ఈ విధంగా ట్రై చేయండి. ఈ ఉసిరికాయల వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఉసిరికాయ తురుముని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో. ఈ విధంగా 1 నిమిషం తర్వాత పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా పొడి పొడిగా రావాలి అంటే కనుక రైస్ ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే ఇలా పొడి పొడిగా మనకి ఉడుకుతుందనమాట. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ చేశాను నేను ఈ రెసిపీ అనేది మార్నింగు. ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ చూసుకోండి, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ ఇచ్చే అలాగే 10 నిమిషాల్లో అయిపోయే ఎన్నో పోషకాలు ఉండే ఉసిరికాయ పులిహోర రెడీ. తప్పకుండా ట్రై చేయండి. అలాగే జుట్టుకి, చర్మానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ ఉసిరికాయ అనేది. అందుకే తప్పకుండా ట్రై చేయండి. చూడ్డానికి యమ్మీగా ఉంది కదా. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.